బేబీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. సరే బేబీ. ఏంటే నన్ను వదిలేసి వాంత తిరుగుతున్నావా? ప్లీజ్ రా, వాడి ముందు ఏమనుకు ప్లీజ్. వాడు నేను పెళ్లి చేసుకోబోతున్నా. చెప్తానే, మొత్తం చెప్తాను. మన ఇద్దరం తిరిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. ప్లీజ్ రా, వాడి ముందు ఏం చెప్పకరా ప్లీజ్. నీ కాల్ మొక్కుంటాను. రే ఎవరా నువ్వు? ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు ఆర్య, ఏం లేదు. ఏంటి ఏం లేదు తను నా ఎక్స్. మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడు. సరేరా కార్ ఎక్కు. సారీ రా, నీకు ఈ విషయం చెప్పలేదు. వాడు చాలా మోసం చేశాడు. పర్లేదులే, కార్ ఎక్కు. సారీ రా, ఇలా అవాయిడ్ చేయకు ప్లీజ్. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను ప్లీజ్. కావాలంటే నీ కాలు పట్టుకుంటాను. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఎందుకంటే నేనే నీ లైఫ్ లోకి లేట్ గా వచ్చాను. ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి పాస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ప్రజెంట్ నువ్వు నాతో ఎలా ఉంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాడిని ఫోటో చూపించేసి వెళ్ళిపోయాడు. వాడేదో పెద్ద సాధించాడని ఫీల్ అయిపోతున్నాడు. ఒకప్పుడు మనతో నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మాతో లేరని వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతారే, అది కాదు నిజమైన ప్రేమ అంటే. మనం ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనుకుంటామే, అది నిజమైన ప్రేమ అంటే. అయ్యిందేదో అయిపోయింది, ఇక నుంచి మనం ఎలా ఉంటామనేది అది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో కూడా మీరు చేసిన తప్పుని క్షమించి మీతో ఉండేవాళ్ళు ఉన్నారా?